మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్నా అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బగు యేసు నామము. అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బగు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్నా యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానందమను సత్య శాంతం. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానందమను సత్య శాంతం. యేసు నామములో రోగ శుద్ధి, యేసు నామములో రోగ శుద్ధి. విశ్వసించిన పాప శుద్ధి. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్నా అలసి సొలసిన వారికి విశ్రమం, ప్రాణం లేని వారికి ప్రాణం. అలసి సొలసిన వారికి విశ్రమం, ప్రాణం లేని వారికి ప్రాణం. నాశనమునకు జోగేడి వారికి, నాశనమునకు జోగేడి వారికి యేసు నామము రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్నా యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును.
యేసునామము ధరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని, నాదుని ధరించి తరింపా. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఈ నామమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో పునరుత్థానమైన శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గత కాలాలు మాసాలు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. ప్రియమైన దేవుని జనమా, దేవుని జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన ప్రాంతాలను, మన సంఘాన్ని, మన దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము దేవుని యొక్క కట్టడలు, విధులు మనం గైకొను వారముగా ఉండాలి. రెండవది, దేవుని యొక్క వాక్యము మన ఆత్మలను విమోచన కలగజేస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించే వారముగా మనం ఉండాలి. చూడండి, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకై శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి మనుష్యుడు, ఎవ్రీ మ్యాన్, మరి ఆడవారైనా మగవారైనా, యవన బిడ్డలైనా చిన్న బిడ్డలైనా, తల్లులైనా తండ్రులైనా, దేవుని యొక్క వాక్యము మరి అన్ని స్థితిగతుల వారికి దేవుని యొక్క వాక్యం వర్తిస్తూ ఉంటుంది. ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక్కటే నోరిచ్చాడు. 2 చెవులు ఇచ్చాడు వినటానికి, కానీ మాట్లాడటానికి ఒకటే నోరిచ్చాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. 2 విషయంలో మనము నిదానము కలిగి లేదా ఆచితూచి మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిది మాట్లాడడానికి, రెండవది మరి కోపం వచ్చే పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి ఆ కోపాన్ని మరి పరిశుద్ధాత్మని యొక్క శక్తితో, ఇంద్రియ నిగ్రహముతో, ఆత్మబలముతో ఆ కోపాన్ని మనము అణుచుకొనున్నట్లుగా, మరి మానవుడి యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా మరి కొన్ని విషయాలు మానవుడికి మరి చిరాకుగా, మరి డిజార్డర్గా మనకి అనిపించినప్పుడు
సహజంగానే మానవుడికి కోపం వస్తుంది. కానీ కోపపడుడి, కానీ మీ కోపము మరి నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించేంత వరకు లోపలే మనం సమాధాన పడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చే పనులు మాత్రమే, కార్యాలు మాత్రమే, గుణగణములు మాత్రమే మనము అలవర్చుకునే మరి అభ్యాసము చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము గనుక సాత్వికముతో పూర్ణ మనసుతో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించి అవలంబించి దేవునికి ప్రీతికరమైన బిడ్డలముగా ఈ లోకంలో మనం జీవించాలన్నదే మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి, ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాము అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వంట పట్టించుకుంటున్నామంటే, ఆ వాక్యాన్ని మన యొక్క అనుదిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, ఒక కుటుంబ పరముగా దేవుడు మనకిచ్చిన మరి బాధ్యతల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నామో, ఆత్మ సంబంధమైన కూటములు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏర్పాటు చేయబడిన మరి కూటక్రమాలకి మనము వెళ్తూ ఉన్నాము. వెళుతున్న ప్రతిసారి దేవుని యొక్క వాక్యము దైవ సేవకుల ద్వారా మనకి బోధించబడతా ఉంది. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము మన హృదయం అనే పలక మీద మనము రాసుకోగలిగితే, దేవుని యొక్క మాటలు మన హృదయములో మనము భద్రపరచుకొనగలిగితే, నిశ్చయముగా మరి లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుండి నీవు నేను కాపాడబడతాము. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. లోకములో నుంచి దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఏర్పాటులోనికి తీసుకొని వచ్చిన తర్వాత మన ప్రాణాత్మ శరీరములను ప్రభువారు కల్వరి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తముతో మనం కడగబడినప్పుడు, మన దోషము పాపము క్షమించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము మరి పూర్ణ అంగీకారముతో మనం స్వీకరించినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనము ఒప్పించబడి దేవుని యొక్క నీతిలోనికి మనం వచ్చినప్పుడు, ప్రియమైన వారులారా, మన అవయములను, మన శరీరాన్ని, మన జీవితాన్ని దేవుని యొక్క అధికారానికి మనం సమర్పించుకున్నప్పుడు మొట్టమొదట పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి అంటే, మన నోటిని మన నాలుకను ఆయన సాధుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు మనం దూషకుడుగా ఉన్నామేమో, లేదా ఒకప్పుడు మరి ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, మన నోటికి అదుపు లేకుండా క్షేమాభివృద్ధి, మనం మాట్లాడితే క్షేమాభివృద్ధి కలిగే విధముగా లేమేమో. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని బిడ్డలమైన మనము నోటికి కళ్ళం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. మనము ఈ లోకములో గృహములో కానీ, పనిచేస్తున్న ఉద్యోగ స్థలములో కానీ, మనము ఈ వారంలో జరగబోయే కూటక్రమాల్లో మనం పాల్గొంటున్న సంఘ పరిచర్యల్లో కానీ, ప్రియమైన వారులారా, ఒకరితో ఒకరు మనం మాట్లాడుకున్నప్పుడు మన యొక్క మాటలు మన ఆత్మలకు
రెండవది ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని కలగజేసే విధముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన వారులారా, మరి దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడి వాక్యాన్ని నేను చెప్తున్నాను. నేను సిద్ధపడిన వాక్యము వేరు, కానీ ఇప్పుడు నేను వాక్య పరిచర్య చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మరి నాలుక గురించి మాట్లాడమని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుండి, అనేకమైన విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పబడును గదా. ఓడలు కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడి ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మనం మాట్లాడుతున్న మాట మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం. మనము మాట్లాడే మాటలను బట్టి అనేకమైన జీవితాలు కట్టబడాలి. మన వ్యక్తిగతమైన జీవితం కట్టబడాలి, మన కుటుంబము కట్టబడాలి. మనం మాట్లాడుతూ ఉంటే మరి ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాలి, క్షేమాభివృద్ధిని కలగజేయాలి. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి నిగ్రహ శక్తి మనం ఎప్పుడు పొందుకోగలుగుతామంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలోనికి మనం ఆహ్వానించినప్పుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిస్తామో దేవుడు ఒక్కొక్కటిగా మనలో దేవునికి ఇష్టం లేని మరి కార్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా దేవుడు తీసివేసేస్తూ ఉంటాడు. చూడండి 8వ వచనము, ఏ నరుడును నాలుకను సాధుపరచ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ప్రియమైన వారులారా, నాలుక మనం మాట్లాడుతున్న మాటను బట్టే మనము నీతిమంతుడమని లేదా దుర్నీతి పరుడని దేవుడు మనలను తీర్పు తీరుస్తాడు. ప్రియమైన వారులారా, మనం మాట్లాడే మాటను బట్టి మనం నీతిమంతుల యొక్క పట్టికలో మనం చేర్చబడినట్లుగా, ఆశీర్వదించబడిన వారిలో మనం చేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన దైవ జ్ఞానాన్ని ప్రసాదింపజేయునుగాక. చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు. దేవుని యొక్క వాక్యం అండి, నా మాట కాదు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు. మానవుడి యొక్క శక్తి సరిపోదు మన నాలుకను మనం సాధుపరచుకోవడానికి. రక్షించబడ్డాము, విమోచించబడ్డాము, నేను వాక్యాన్ని చదువుతున్నాను, నేను వాక్యాన్ని గైకుంటున్నాను, నేను దేవుని మార్గంలో ఉన్నాను అనుకునే వారికి కూడా ఏ నరుడును నాలుకను సాధుపరచనేరడు. కేవలము దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యమండి. దేవుని ఆత్మ మాత్రమే మనలను సంపూర్ణముగా మనలను మలిచి, మనలను శుద్ధీకరించి, మనలను తీర్చిదిద్దేది, మనలను క్రమశిక్షణ అయిన మార్గంలో మనలను పెట్టేది. మరొకసారి చదువుతున్నానండి, ఏ నరుడను నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము,
దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. మన నోటి నుండి ఆశీర్వాద వచనమే రావాలి, కానీ మన నోటి నుండి శాపవచనము రాకూడదు. మరి దేవుని పోలికలో నిర్మించబడిన మనము, దేవుని పోలికలో మార్చబడుతున్న మనము, దేవుని మార్గములో నడుస్తున్న మనము కేవలము దైవికమైన గుణలక్షణములతో, దైవికమైన స్వభావాలతో మనం నిండుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మన నోటి ద్వారా ఆశీర్వదవచనము సాధ్యమైనంత వరకు మన నోటితో ఎదుటి వారిని ఆశీర్వదించటానికి, దీవించటానికి, ప్రార్థన చేయటానికి, వారి మేలును కోరటానికి మనం ఇష్టపడాలి. నీటి బుగ్గలో ఒక్క జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? ప్రియమైన వారులారా, మన హృదయాన్ని దేవుని వాక్యానికి మనం ప్రతిష్ఠించినప్పుడు దేవుడు వాటిని నీటి బుగ్గగా మారుస్తాడు. మరొకసారి చెప్తున్నానండి, మానవుల్లో ఉండే హృదయము, ఆ హృదయాన్ని మన ప్రభువుకి మనము సమర్పించినప్పుడు, మన ప్రాణాత్మ శరీరాలు దేవునికి అర్పించినప్పుడు, సజీవమైన యాగముగా మనము అర్పించుకున్నప్పుడు మన హృదయము ఒక నీటి బుగ్గగా మార్చబడుతుంది, జీవజల నిధిగా మార్చబడుతుంది. మన హృదయంలో నుంచే జీవధారలు బయలువెళ్ళును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఒక్క నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? ఒక బావిలో నుంచి మంచి నీరు, అదే బావిలో నుండి చేదు నీరు వస్తుందా? రాదు కదా. అలానే మన నోరు మరి తీయని జలమునిచ్చే బావిగా, లేదా మరి వాడుకోవడానికి కానీ త్రాగటానికి కానీ ఉపయోగము లేని ఒక చేదైన అనుభవాల ద్వారా మరి మనం మాట్లాడినప్పుడు ఎవరికి క్షేమాభివృద్ధిని కలగజేయకుండా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. నా సహోదరులారా, అంజురపు చెట్టును ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయనా? ఏ చెట్టుకు ఆ చెట్టు ధర్మం ఉంటుంది కదండి. అంజురపు చెట్టు అంజురపు పండ్లు కాస్తుంది, ద్రాక్ష చెట్టు ద్రాక్ష ఫలాలు మరి కాస్తుంది. అలానే దేవుని బిడ్డలమైన మనము మరి దేవుని స్వరూపములో మార్చబడాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అటువలనే ఉప్పు నీళ్ళల్లో నుండి తీయని నీళ్లును ఊరవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల వేళలో దేవుడు మరి తన యొక్క వాక్యాన్ని మరి దేవుడు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తనని గురించి అయినా చెప్పబడిన మాట. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమండి, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు మాదిరి అయి ఉన్నారు. మరొకసారి చదువుతున్నాను. ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన గృహాలు కూడా మరి శాంతి నిలయముగా, సమాధానకర్త అయిన దేవుడు మన గృహాలలో నివసించాలి అంటే దేవుని బిడ్డలమైన మనము సమాధానాన్ని వెతికి వెంటాడే బిడ్డలుగా మనం మార్చబడాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి పూర్ణగల శాంతివానిగా కాపాడేదనని ప్రభు ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి
అనేకమైన చోట్ల మరి విపరీతమైన వర్షాలతో అనేకమైన మరి ప్రాంతాలు మరి అన్సీజనల్గా ఇంచుమించు మరి హెవీ రెయిన్స్ పడడం వల్ల ఫ్లడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ చివరి దినాలలో మరి మనము సంఘ ప్రార్థనలో పాల్గొంటూ మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు ప్రార్థించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ప్రైజ్ ది లార్డ్. మనమే ఆ చెట్టు అనుకుందాము, మనమే ఒక చెట్టుగా అనుకుందాము. మనము ఎటువంటి ఫలములు ఫలిస్తూ ఉన్నాము? కారు ద్రాక్షాలు కాస్తున్నామా, లేదా తీయని ద్రాక్షాలు మనము కాస్తున్నామా? ప్రియమైన వారులారా, దేవుడు మనలను ఒక చెట్టుతో పోల్చాడు కనుక మనం ఫలాలిచ్చే చెట్టుగా మనం మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. మనం మాట్లాడుతున్నామంటే హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాము. రెండవది, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో అనగా తన హృదయములో, తన జీవితంలో చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మన నోటి నుండి మనం పలుకుతున్న మాటలు, మనం ఎలాంటి విషయాలను మనం బయటకు తీసుకొస్తా ఉన్నాం. నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. బాబోయ్, మనం మాట్లాడుతున్న మాట, ప్రియమైన వారులారా, మనం మాట్లాడుతున్న ప్రతి వ్యర్థమైన మాట విషయంలో ఒకరోజు మనము దేవుడి సన్నిధిలో మనం ఎందుకు అలా మాట్లాడామో ఏంటి అని మనం వివరం ఇచ్చుకోవాలంట. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. వెరీ సింపుల్. మన జీవితకాలం అంతటిలో, మన బ్రతుకు కాలం అంతటిలో దేవుడు మనకిచ్చిన నోటిని మనము మరి నీతిమంతుడమని మనము తీర్పు దేవుని చేత నీతిమంతులమని మనం తీర్చబడినట్లుగా. రెండవది, మన మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మన జీవితకాలం అంతా మరి కంక్లూజన్ ఎట్ లాస్ట్ మనం నీతిమంతుల యొక్క పట్టికలో మనం చేర్చబడతామా, లేదా ఒక అపరాధిగా తీర్చబడి ఒక అపరాధ భావముతో నిలబడి దేవుని యొక్క తీర్పులో మరి విమర్శ దినమున దేవుని చేత విమర్శించబడతామా? ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం దేవుని బిడ్డలముగా, దేవుని రక్తము చేత కడగబడిన సొత్తుగా, స్వాస్యముగా మనం మార్చబడాలి. దేవునికి సజీవమైన సాక్షులుగా మనం నిలబడాలి. ఏ విషయంలో ఎక్కడ మనము కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఈ లోకములో మనం జీవించటానికి దేవుడు తన అనంతమైన శక్తి, బలము, కృప, అభిషేకము, జ్ఞానము, ఆరోగ్యము, సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. వీటన్నిటినీ మనం స్వతంత్రించుకోవడానికి ఆత్మదేవునికి ఉన్న పాటున, ఉన్న చోటున మన ప్రాణాత్మ శరీరములను దేవునికి అర్పించుకొని మన జిహ్వ ఫలములతో దేవునికి స్తుతియాగము చేసి
దేవుని యొద్ద నుండి, సియోనులో నుండి ఒక సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు.